గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అన్నాడే. అయినా నువ్వు ఇంకా బతికుడు రాజకీయాలు చేస్తున్నావే. నీ హెరిటేజ్ అనేది ఒక కల్తీ కంపెనీ, నీ హెరిటేజ్ అనేది ఒక కల్తీ. మీరు తెలిసే తప్పు చేస్తున్నారు. ఆ పాపానికి ఖచ్చితంగా తగిన శిక్ష కూడా అతి త్వరలోనే. ఆ వెంకట రైతు గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు, ఈ కదా డిస్కషన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కలవరించకుండా ఉండలేకపోతున్నాడు. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద జగన్ గారి గురించి డిస్కషన్, అసెంబ్లీలో జగన్ గారి గురించి, ఏదన్నా ప్రభుత్వ మీటింగ్ జరిగినా జగన్ గారి గురించి, ఏదన్నా వీళ్ళ మంత్రివర్గ సమావేశం జరిగినా జగన్ గారి గురించి, ఢిల్లీ పోయినా జగన్ గారి గురించి, డావోస్ పోయినా జగన్ గారి గురించి, డల్లాస్ పోయినా జగన్ గారి గురించి. జగన్ 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 అనేటటువంటి నామస్మరణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంటే ఉన్న కూడు పెట్టనన్నారు. మరి లేదంటే ఇంకా ఆయన నిరంతరం జగన్ అనేటటువంటి భయం చంద్రబాబు నాయుడు గారిని వెంటాడుతున్నట్టుగా ఉంది. నిన్న కూడా అసెంబ్లీ సమావేశాల్లో చూడండి, జగన్ కదిలితే జనాలకి నరకమే, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. నీకంటే కరుడుగట్టిన నేరస్తుడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? నీకంటే కరుడుగట్టిన నేరస్తుడు. సొంత మామ, పిల్లనిచ్చిన సొంత మామ గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అన్నాడే. అయినా నువ్వు ఇంకా బతికుడు రాజకీయాలు చేస్తున్నావే. నీకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? తేనె పూసిన కత్తి, మేకవన్న పులి అని చెప్పి రామారావు గారు నీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్, నీకంటే నేరస్తుడు ఎవరైనా ఉంటారా? పసిపిల్లలు తినేటటువంటి పెరుగు, తాగేటటువంటి పాలల్లో కూడా ఏదైతే కల్తీ అమ్ముతున్నావే, నీకంటే కరుడుగట్టిన నేరస్తుడు ఎవరైనా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా అంటే జగన్ గారు జనాల్లోకి రాకూడదు, వస్తే మీ కోసాలు కదిలిపోతున్నాయి. మీ కూటమి కోసాలు ఎక్కడ కదిలిపోతున్నాయి? జగన్ గారికి మీరు 3 రాజకీయ పార్టీలు కలిసి ఉన్నా, పైన మీరే ఉండి కింద మీరే ఉన్నా, జగన్ గారికి విపరీతమైనటువంటి జనాలు రోడ్డు మీదకి వస్తే మీరు రాశారు దీంట్లో, గుంటూరు నుంచి అంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు అన్ని గంటలా అని. అది జగన్ కాబట్టి అన్ని గంటలు పట్టింది. నువ్వైతే ఎవరు ఉండరు కదా దారిలో, చక్కలు సైదా పోతావు. మరి జగన్ గారికి దారి పడుగుతా జనాలు స్వాగతం పలుకుతూ జనాలు జగన్ గారి కోసం వేచి చూస్తున్నప్పుడు మరి అన్ని గంటల సమయం పట్టింది కదా చంద్రబాబు నాయుడు గారు. సో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫ్యాక్షన్ మనస్తత్వంతో హెరిటేజ్పై ఆరోపణలు చేస్తున్నారా? ఫ్యాక్షన్ మనస్తత్వంతో నీ హెరిటేజ్ అనేది ఒక కల్తీ కంపెనీ, నీ హెరిటేజ్ అనేది ఒక కల్తీ. మేం చెప్పలా, కేరళ ప్రభుత్వం దగ్గర నుంచి మొన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దాకా అందరూ కూడా నీ హెరిటేజ్లో ఏదైతే నో మిల్క్ ఫ్యాట్ అన్నారు. మరి నో మిల్క్ ఫ్యాట్ అంటే యానిమల్ ఫ్యాటు, బాత్రూమ్ యాసిడ్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టే. ఎందుకంటే మీకు బాగా అలవాటు కదా, మీకు బాగా అలవాటు కదా చంద్రబాబు నాయుడు గారు. సో మీకు ఆల్రెడీ ఇవన్నీ అలవాటు కాబట్టి మీరే ఆ విధంగా హెరిటేజ్ని తయారు చేస్తున్నారని ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో బూతుల నమూనా ఉండేదంటే ఇప్పుడు లేదంట. అవునా? అరే నా కొడక పాతేస్తా దగ్గర నుంచి అసెంబ్లీలో బూతుల సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదా? మీరు నోరు తెరిస్తే ఈ రోజన్నా మంచి మాటలు మాట్లాడారా? మీరు కదా పచ్చి బూతులు మాట్లాడుతుంది. ఏదైతే జగన్ గారి గురించి మాట్లాడింది, నీ కొడుకు లోకేష్ మాట్లాడింది, లండన్ డాషన్లు మింగటానికి వెళ్ళాడా అన్నావు. ఇంతకంటే నీచే ఏమైనా ఉంటుందా? భలే గొప్ప కొడుకుని అన్నావు నీలాగా. ఏదైతే ఇద్దరు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని కాకపోతే ఏంటి, తిరుమల లడ్డు వ్యవహారం చాలా సున్నితమైన అంశం. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నీ హెరిటేజ్ అదే సూదికెళ్తే ఏదైతే అదే సూది కోసం సోదికెళ్తే డాష్ డాష్ మొత్తం బయటకు వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు మొత్తం నువ్వేదైతే లడ్డు మీద తప్పుడు ఆరోపణలు చేసావో తిరుమల లడ్డు మీద మొత్తం ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా మొత్తం నీ ఇందాపూర్ డైరీ నుంచి అన్ని డైరీలో ఈరోజు ఎవరి అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైనట్టుంది, తిరుమల లడ్డు వ్యవహారం చాలా సున్నితమైన అంశం. కొందరు కావాలని దేవుడు పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారు. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నాకు అర్థం కాల. ఎవడండి మాట్లాడింది? గొడ్డు కొవ్వు, పంది కొవ్వు. ఇప్పుడు కూడా బాత్రూంలో యాసిడ్ అంట. సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడతా? ఏమైనా కనీసం కొంచెమైనా బుద్ధి ఉందా? 75 ఏళ్ల వయసు వచ్చింది. తిరుమల లడ్డు సున్నితమైనటువంటి అంశం, భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న కనీసం ఇంగిత జ్ఞానం లేదా? 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసావు అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అపవిత్రతను కొనసాగించేందుకు వైకాపా వారు వెనకాడరు. వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియక కానీ తప్పు చేయను. మీరు తెలిసే తప్పు చేస్తున్నారు. ఆ పాపానికి ఖచ్చితంగా తగిన శిక్ష కూడా అతి త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి మీకు వేస్తాడు అనేది వాస్తవం. ఇంకొకటి, సంపద ఉంటేనే పంచగలం. నువ్వే కదా సంపద సృష్టించి పంచుతానన్నావు కదా, ఉంటే పంచడం ఏంటి? సంపద ఉంటే ఎవడైనా మంచుతాడు, నువ్వు సృష్టించి పంచుతానన్నావు కదా. మరి 3,30,000 కోట్లు అప్పు తెచ్చి ఇప్పటి వరకు ఏం చేసావు? ఒక్కరు కూడా సంపద పంచకుండా. సంక్షేమం అభివృద్ధి సమతూకం అంట. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, రెండు సమతూకాల్లో లేవు. ఇదైతే క్లియర్. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అసెంబ్లీ సమావేశాల్లో ఇలా భజన బుచ్చే చౌదరి, తోపు తురుమని లోకేష్,
రాజకీయాల్లో ఓల్డ్ అయినా ఆయన వేసుకున్న షర్ట్ మాత్రం యూత్ఫుల్ స్టైలిష్ అంట. దీనికి మీరు అసెంబ్లీ నడుపుతుంది? చెప్పండి. ఆయన వేసుకున్న డ్రాయర్ బాగుంది, ఆయన వేసుకున్న బనియన్ బాగుంది, ఆయన వేసుకున్న కలదోడు బాగుంది, ఆయన వేసుకున్న షర్టు బాగుంది. మీ తుంపలు దాగి ఇది అసెంబ్లీ రా నాయన. అసెంబ్లీలో యూరియా ఎందుకు అందట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, రైతు గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు, ఈ కదా డిస్కషన్ చేయాలి. ఈ వయసులో ఆయన చాలా అందంగా ఉన్నాడు, లేదా ఈ వయసులో ఆయన కలదోడు బాగుంది, ఈ వయసులో ఆయన షర్టు బాగుంది. ఇదండి మన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి తంతు. ప్రజలు గమనించమని చెప్తా ఉన్నాను.